మ్యామ్ ఇప్పుడు మన బాడీలో ప్రతిదానికి ఇచ్చే ప్రిఫరెన్స్ ఫర్టిలిటీకి వచ్చేసరికి పెళ్ళై కొన్నేళ్ళు పిల్లలు కలక్కపోతేనే ఆ టెస్టులు కానీ మనలో ప్రాబ్లం ఉందని కానీ అది కూడా కొందరు డాష్ చేసుకోలేరు, ఒప్పుకోరు. ఎందుకు మీరు అన్నట్టు లీస్ట్ ప్రిఫరెన్స్లోనే ఉందేమో. అంటే మన సర్వైవల్ ఇన్స్టింక్ట్స్ అంటారు. ఫస్ట్ మనకు అది కూడా ఫ్రమ్ కేవ్ మెన్ దగ్గర నుంచి ఉన్నది. ఎనీ యానిమల్ ఫస్ట్ ఫుడ్, సేఫ్టీ, తర్వాత ఇవన్నీ అయ్యి ఫుల్ఫిల్ అయిన తర్వాతే రీప్రొడక్షన్ వస్తుంది. మన బాడీ రిపేర్ చేసుకునేది కూడా అలాగే ఉంటుంది. సిమ్టమ్స్ కూడా మనకి ఎక్కువ కనపడవు. కార్డియాక్ ఉందనుకోండి, ఇమీడియట్గా మనకి సిమ్టమ్స్ వస్తాయి. బ్రెయిన్కి రిలేటెడ్ చాలా ఫాస్ట్గా సిమ్టమ్స్ వచ్చేస్తాయి. కానీ రీప్రొడక్టివ్ సిస్టమ్కి సంబంధించిన సిమ్టమ్స్ పెద్దగా ఉండవు. ఇప్పుడు ఫర్టిలిటీ అని అనుకున్నారు, వాళ్ళు ఒక 1 year ట్రై చేసి పిల్లలు కావట్లేదు అన్నప్పుడే వాళ్ళు అప్రోచ్ అవుతారు. అంతేకాని ముందే వాళ్ళకి ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంది అనే క్లూ కూడా ఉండదు. ఓకే. అంటే కొంతమందికి పీరియడ్స్ డిస్టర్బెన్స్ అయ్యో లేకపోతే సెక్షువల్ ఇష్యూస్ ఉంటే తప్ప వాళ్ళకి డౌట్ రాదు. ఓకే. సో సిమ్టమ్స్ కూడా పెద్దగా మనకి వేరే సిస్టమ్స్కి తెలిసినంతగా రీప్రొడక్టివ్ సిస్టంలో అంత తెలియవు. సో మేము ఇప్పుడు ఫర్టిలిటీ ఇష్యూస్ చాలా చూస్తున్నాం మనం. సో దట్ ఈ అవగాహన ఎంత ఇంపార్టెంట్ జనాల్లో రావడం? డెఫినెట్లీ ఇంపార్టెంటే. అంటే రీప్రొడక్టివ్ సిస్టమ్ అనేది ఓన్లీ పిల్లలు కనటానికి అనేది కాదు, క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఏదో లైఫ్ లీడ్ చేయడం అనేది ఇంపార్టెంట్ కాదు, మనం ఎంత హ్యాపీగా లీడ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది, సో వాళ్ళకి అన్ని హెల్త్ ఇష్యూస్ ఉంటాయి ఫ్రమ్ హెడ్ టు టో. హెయిర్ లాస్ నుంచి, స్కిన్ ప్రాబ్లమ్స్ నుంచి, మూడ్ స్వింగ్స్ నుంచి, డైజెషన్ నుంచి, అన్నిట్లోనూ ఇంక్లూడింగ్ మెమరీ లాస్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ డెఫినెట్గా క్వాలిటీ ఆఫ్ లైఫ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. నిద్ర కూడా పట్టదు ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, అది ఒక పార్ట్. అయితే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి దానివల్ల. వెన్ యువర్ ఫిజికల్ అపియరెన్స్ ఈజ్ నాట్ దట్ గుడ్ బికాస్ ఆఫ్ యువర్ బ్యాడ్ హార్మోన్స్, కాన్ఫిడెన్స్ కూడా తగ్గుతుంది, దానివల్ల పర్ఫార్మెన్స్ కూడా తగ్గుతుంది. ఇవన్నీ కూడా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే క్వాలిటీ ఆఫ్ లైఫ్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. సో అది మామూలుగా ఇఫ్ యు ఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ ఫర్టిలిటీ. ఇక ఫర్టిలిటీకి వరకు వస్తే సో డెఫినెట్గా పిల్లలు కావాలి అని అనుకునే వాళ్ళకి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పిల్లలు కావడానికి అయిపోయింది, ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది, దాని తర్వాత కూడా సో ఒక కపుల్ కలిసి ఉండాలి, మ్యారేజ్ స్మూత్గా వెళ్ళాలి అని అంటే వాళ్ళకి ఎటువంటి సెక్షువల్ ఇష్యూస్ ఉండకూడదు. అండ్ వాళ్ళు సంపాదించుకున్నది ప్రశాంతంగా ఎంజాయ్ చేయాలి అని అంటే కూడా వాళ్ళకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండకూడదు. కరెక్ట్. సో వాళ్ళకి గైనిక్ ఇష్యూస్ ఉన్నాయి, లేదా హస్బెండ్కి ఇష్యూస్ ఉన్నాయి, దే కాంట్ స్టే హ్యాపీ. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ పరంగా చూసుకుంటే రీప్రొడక్టివ్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలా మటుకు పిల్లల కంటే అంటే అయిపోతే చాలు అని అనుకుంటారు. నో, దట్స్ నాట్ ద ఎండ్. సో ఇట్ ఈస్ బిఫోర్ అండ్ బియాండ్ ఫర్టిలిటీ.